హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భవానీస్ కిచెన్. సో ఈరోజు మనం ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఉగ్గు అంటే ఏంటో కాదు, మనం బేబీస్ కోసం ఆ, చేసే ఫుడ్ అండి. సిర్లాక్ ఎలా అయితే మనం బాక్సెస్ బయట నుంచి కొంటామో అలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే సిర్లాక్ అండి ఇది. సో దిస్ ఇస్ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూ హ్యావ్ సీన్ బిఫోర్. సో నేను యూస్ చేసేది హెల్తీ అండ్ రిచ్ ఫుడ్ అండి. ఇక్కడ ఏమేమి యూస్ చేస్తాను ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో సో ఉగ్గుకి కావాల్సిన లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అండి. సగ్గు బియ్యం, జొన్నలు, సోయా బీన్స్, దీంట్లో డ్రై ఫ్రూట్స్లో వాల్నట్, కాజు, బాదం అండ్ పిస్తా ఉన్నాయి. అండ్ గ్రీన్ గ్రామ్, పీనట్స్ అండి, పల్లీలు, బార్లీ గింజలు, ఇవి బ్రౌన్ రైస్, రాగి అండ్ వీట్, ఇది బాజ్రా, సజ్జలు అంటారు కదా. సో ఇవన్నీ ఫైన్గా రోస్ట్ ఫస్ట్ చేసుకొని, డ్రై రోస్ట్ చేసుకొని, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి అండ్ ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ నేను మీకు చెప్తాను. నేను మీకు ఇంతకుముందు చెప్పిన లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత ఫైన్గా పేస్ట్ అయిందో, పౌడర్ అయిందో చూడండి. యా, సో నేను ఆ పౌడర్ని ఇలా ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. అండ్ మీకు కావాలంటే ఇలా గ్లాస్ కంటైనర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో మీకు నేను ప్రొసీజర్ చూపిస్తాను. ఫస్ట్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోండి. మీరు ఏ మిల్క్ అయినా తీసుకోవచ్చు, లైక్ బఫెలో మిల్క్, కౌ మిల్క్ అలా. సో 1 టీ గ్లాస్ అంతా మిల్క్ తీసుకోండి. సో యూ హ్యావ్ టు బాయిల్ ఇట్, పుట్ ఇట్ ఇన్ ద లో ఫ్లేమ్ అండ్ బాయిల్ దిస్ మిల్క్ అండి. అండ్ ఇంకో గ్లాస్లో మీరు హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోండి ఇలా. అండ్ మనం ప్రిపేర్ చేసిన పౌడర్ ఉంది కదండి, ఉగ్గు పౌడర్. సో దాన్ని ఫస్ట్లీ నేను హాఫ్ కప్ తీసుకుంటున్నాను. ఏదైతే స్పూన్ ఉందో నా దగ్గర దాంట్లో హాఫ్ తీసుకుంటున్నాను ఇలా, హాఫ్ ఆఫ్ ద పౌడర్ చూడండి. సో ఫస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు హాఫ్ తీసుకుని ట్రై చేస్తే బెటర్ అని సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది ఈ పాలల్లో మిక్స్ చేయాలండి. మనకి లమ్స్ ఏవి రాకుండా ఫస్ట్ ఇలా మిల్క్లో మిక్స్ చేసుకుంటే మనకి బాయిల్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది. సో ఇలా లమ్స్ ఉన్నా కూడా మీరు నీట్గా మిక్స్ చేసుకున్నారంటే బాయిల్ చేసేటప్పుడు ఎలాంటి ఉండలు కట్టకుండా ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత ఇది బాయిల్ చేయాలి. ఇది బాయిల్ అయిన తర్వాత దీంట్లో వేసేసి మిక్స్ చేస్తూ ఉండాలి. అంటే థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేయాలి. ఐల్ షో ఇన్ ద వీడియో. సో నేను మీకు ఇంతకుముందు చెప్పిన లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత ఫైన్గా పేస్ట్ అయిందో, పౌడర్ అయిందో చూడండి. యా, సో నేను ఆ పౌడర్ని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. అండ్ మీకు కావాలంటే ఇలా గ్లాస్
కంటైనర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో మిల్క్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ గ్లాస్ ఆఫ్ మిల్క్ని పౌడర్తో మిక్స్ చేసిన మిల్క్ని ఇందులో పోసేయండి. సో ఇది మిక్స్ చేయాలండి. సో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను ఎప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేయాలో. సో మిక్స్ చేస్తూనే ఉండండి, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. సో మీకు ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో బాయిల్ అయ్యేటప్పుడు మీరు గీ కూడా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కౌ గీ యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఏదైనా యూస్ చేయొచ్చు. అండ్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ బ్రాండ్ హియర్. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు మిక్స్ చేస్తూ ఉండండి. అండ్ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఆఫ్ చేసేయచ్చు. సో ఉగ్గు ప్రిపేర్ అయిపోయింది, ప్రిపరేషన్ కంప్లీటెడ్. సో ఇది చల్లారిన తర్వాత వీ నీడ్ టు యాడ్ సమ్ హనీ అండ్ గీ. నేను మీకు చూపిస్తాను. సో చల్లారిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు హనీ యాడ్ చేయొచ్చు, జస్ట్ కొంచెం స్వీట్నెస్ కోసం. ఇలా అండ్ ఆల్రెడీ మనం గీ యూస్ చేసాము, కాకపోతే సర్వ్ చేసేటప్పుడు కొంచెం వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. యా, సో ఇలా అండి ఈ కన్సిస్టెన్సీ లైట్గా మిక్స్ చేస్తూ తినిపించండి.